హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 81. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారిగా అనన్య సంతోషం మాయమైంది. ఆ ఆనందం ఉండే చోట భయం చోటు చేసుకుంది. ఆమెకు నీల్ మల్హోత్రా అంటే చాలా భయం, అంతకంటే ఎక్కువ అసహ్యం. అలాంటి వాడు కళ్ళ ముందు నవ్వుతూ, ఆ నవ్వులో కూడా వెటకారం చూపిస్తూ, ఒక ఆడపిల్ల జీవితం నిశ్చితార్థమనే నాటకంతో నాశనం చేయాలని చూస్తూ కనిపించాడు. అంతే. ఆమె భయంగా వెనక్కి అడుగు వేస్తుంటే అక్కడికి వచ్చిన విక్రాంత్ అడుగులు ముందుకు పడుతున్నాయి. అప్పటి వరకు నవ్వుతూ భార్యతో సరదాగా ఉన్న విక్రాంత్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఒక్కసారిగా ఎక్కడలేని ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంది. నీల్ మల్హోత్రా ఎలాంటివాడో, వాడి వికృత చేష్టలు ఎలాంటివో కళ్ళారా చూసిన వాడు విక్రాంత్. ఆ రోజు అనన్య బెడ్రూమ్లో ఎలా మార్చాడో, ఎంత దారుణమైన సంఘటన అది. అందుకే అతడంటే విక్రాంత్కి ఎక్కడ లేని కోపం. అలాంటి వాడిని తన మరదలు పెళ్లి చేసుకుంటాను అనడం, ఆ నిశ్చితార్థంకి తాను హాజరు కావడం, అంతేకాదు తనకి అస్సలు నచ్చని వాళ్ళు అక్కడ అతిథులుగా పెద్ద మనుషుల హోదాలో వచ్చి నిలుచోవడం అతడు తట్టుకోలేకపోయాడు. అందుకే క్షణం ఆలస్యం చేయకుండా అడుగులు ముందుకు వేశాడు. అక్కడంతా విక్రాంత్ సంగతి తెలిసిన వారే. అందులో బాగా అతడి సంగతి ఎక్స్పీరియన్స్ అయినవాడు నీల్ మల్హోత్రా. అయినప్పటికీ భువన ఇచ్చే భరోసాతో కాస్త బిల్డప్ ఇస్తూ మెదలకుండా నిల్చున్నాడు. సదానందం, రాజీ ప్రమాదం ఊహించారు. అందుకే బాబు విక్రాంత్ ఆగు అంటున్నారు. బాలు, గాయత్రి ఊహించని షాక్లో ఉన్నారు. అయినప్పటికీ విక్రాంత్ సంగతి తెలిసిన వాళ్ళు కావడంతో అతన్ని అడ్డుకుని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కమల్ మల్హోత్రా హార్ట్అటాక్ వరకు వెళ్ళొచ్చాడు. అందుకే కాస్త భయంగా కొడుకు వైపు చూస్తూ ఉన్నాడు. మనకి ఈ అడ్వెంచర్స్ అవసరమా అన్నట్టు. విక్రాంత్ సింహంలా స్టేజ్ మీదకు వస్తున్నాడు. గబుక్కునతడి చేయి పట్టుకొని అనన్య ఆపింది. ఆగు విక్రాంత్, ఆవేశపడకు ప్లీజ్. గాయత్రి, బాలు పెళ్లి దృష్టిలో పెట్టుకొని నడుచుకో ప్లీజ్, ఆగు అని అడిగింది. అతడు ఆమెను వెనక్కి నెడుతూ నాకు తెలుసు అంటూ ముందుకు కదిలాడు. అదంతా చూస్తున్న భువన విక్రాంత్ నీల్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది అని అతడికి అడ్డం వస్తూ ఆగు బావా, ఎక్కడికి, ఆగు అంటూ పొగరుగా చెయ్యి అడ్డు పెట్టింది. ఆ సీన్ చూసి అనన్య షాక్ అయింది. మిగిలిన వాళ్ళు భయపడుతూ చూస్తున్నారు. విక్రాంత్ మండిపడుతూ అడ్డు తప్పుకో, వీడి చావు నా చేతిలో ఉంది, అందుకే ఇంత సాహసం చేస్తున్నాడు. ఈరోజు వీడిని చంపి పాతేస్తాను, లే అడ్డు ముందు అని ఆమెను నెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆమె కోపంగా ఎందుకు అతన్ని చంపాలి, నువ్వెలాగో నన్ను చేసుకోలేదు అంటే నన్ను ఇంకెవరు చేసుకోకూడదా? అక్కడ వాదన జరగడం వచ్చిన అతిథులు చూస్తున్నారు. మాలిని వేడుక చూసుకుంటూ సైలెంట్గా నిల్చొనుంది. మహేంద్ర విసుక్కుంటూ ఉన్నారు. కమల్ మల్హోత్రా కంగారు పడుతుంటే నీల్ మల్హోత్రా సూపర్ అనుకుంటూ ఉన్నాడు. విక్రాంత్ రంకెలు వేస్తూ నీకు చేసుకోవడానికి ఇంకెవరూ దొరకలేదా? అసలు నిన్ను కాదు, నీ అమ్మా బాబుని అనాలి. ఏంటిది ఇక్కడ, ఏం జరుగుతుంది? అసలు మీకు మతులున్నాయా? వాడెలాంటి వాడో తెలుసుగా. ఈ నిశ్చితార్థం చస్తే జరగనివ్వను అని అడ్డు వస్తున్న భువనిని పక్కకు నెట్టేసి ఆవేశంగా వెళ్ళి నీల్ కాలర్ పట్టుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఒక్కడి పీకాడు. ఆ దృశ్యం చూసి అంతా కంగారు పడ్డారు. అనన్య ప్రమాదం జరిగే అవకాశం ఉందని ధైర్యం తెచ్చుకొని విక్రాంత్ ప్లీజ్ ఆగు అని అడుగులు ముందుకు వేస్తూ
స్టేజ్ మీదకి వెళ్ళి అతన్ని వెనక్కి లాక్కొచ్చి అతి కష్టం మీద విక్రాంతిని కంట్రోల్ చేస్తూ ప్లీజ్ ఆగు, నా మాట విను అంటూ ఆపింది. నీల్ చెంప తడుముకుంటూ కాలర్ సరిచేసుకొని ఏంటిది మర్యాద లేకుండా, నేనేంటి నా రేంజ్ ఏంటి, నా మీద చేయి చేసుకుంటారా అని కోపంగా డైలాగ్ వేశాడు. అనన్య వాడి వైపు కోపంగా చూస్తూ నీకు మర్యాద ఏంట్రా, నీలాంటి వాడికి ఎవరు మర్యాద ఇవ్వరు, నువ్వెలాంటి వాడువో నాకంటే బాగా ఎవరికి తెలీదు, నోరెత్తకు చెప్తున్నా, నువ్వు ఈ ఎంగేజ్మెంట్ డ్రామా ఎందుకు ఆడుతున్నావో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇచ్చింది. నీల్ ముందు ఫస్ట్ టైం అనన్య ధైర్యంగా మాట్లాడగలిగింది. అందుకు కారణం విక్రాంత్. అతడున్నాడు అనే నమ్మకం, ఆమె అంత పెద్ద స్వరంతో మాట్లాడడం చూసి నీల్ మల్హోత్రా షాక్ అయ్యాడు. భువన అనన్య వైపు కోపంగా చూస్తూ హేయ్, నా కాబోయే వాణ్ణి మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకోను అని చేతివేలు చూపించింది. విక్రాంత్ కోపంగా నీకెంత పొగరే, హేయ్ నిన్ను అని మీదకు వెళ్ళబోతే అనన్య ప్లీజ్ అని అడ్డుకొని ఓపికగా భువన వైపు చూస్తూ ప్లీజ్ భువన, నా మాట విను, నీకు ఇతడి గురించి తెలీదు, వీడు మనిషి కాదు, ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని ఆలోచన మానుకో, నీకేం తక్కువ, మంచి అబ్బాయి నీకు భర్తగా వస్తాడు, వీడు మాత్రం వద్దు అంటూ ఆమె వినిపించుకోకుంటే సదానందం రాజీ వైపు చూసి చేతులు జోడించి అంకుల్ ఆంటీ మీకు నా మీద కోపం ఉండొచ్చు, నేను మీ అమ్మాయి చేసుకోవాలి అనుకున్నా, విక్రాంతిని పెళ్లి చేసుకున్నాను, మా మధ్య ప్రేమ అనే బంధం ఏర్పడింది, అది పెళ్లికి దారితీసింది, జరిగింది మార్చలేము ప్లీజ్, నేను మీ అమ్మాయి లాంటి దాన్నేగా, చేతులు జోడించి వేడుకుంటున్నా, భువన నా తోబుట్టు అనే ఉద్దేశంతో చెప్తున్నా, మీ అమ్మాయి లైఫ్ నాశనం చేయకండి, నీల్ మల్హోత్రా ఎలాంటి వాడో మీకు తెలీదు, 6 ఏళ్ళు నాకు ప్రేమ పేరుతో నరకం చూపించాడు, ఊపిరి తీసుకోవాలి అన్నా భయపడే పరిస్థితి తెచ్చాడు, అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా భయం పుట్టేలా చేశాడు, ఇప్పటికీ వాడి ముందు నిల్చున్నా నా గుండె భయంగా కొట్టుకుంటుంది, ప్లీజ్ వాణ్ణి నమ్మకండి, ఈ పెళ్ళి కూడా నన్ను సాధించాలని చేసుకుంటున్నాడు, మీ అమ్మాయి మంచి కోసం వేడుకుంటున్నా, ఈ సంబంధం వద్దు ఆపండి అని ఎంతో రిక్వెస్ట్గా అడిగింది. ఆమె మాటలు విన్న సదానందం రాజీ ఫీల్ అవుతూ అనన్య మంచి మనసు అర్థం చేసుకొని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే భువన అడ్డుకొని చప్పట్లు కొడుతూ వావ్ సూపర్ యాక్టింగ్ చేస్తున్నావు అనన్య, ఇంత టాలెంట్ ఎక్కడ సంపాదించావు, లండన్లోనా, 6 ఏళ్ళు నిన్ను లవ్ చేసిన నీల్ మల్హోత్రా నువ్వు దక్కలేదని సూసైడ్ వరకు వెళ్ళాడు తెలుసా, నాకు ప్రేమ పెళ్ళి అనేవి ఏంటో తెలిసినప్పటి నుంచి మా బావే లోకంగా నా భర్తగా అనుకొని బ్రతుకుతున్న నాకు తను నిన్ను చేసుకొని నన్ను చచ్చిపోయేలా చేశాడు తెలుసా, అసలు నువ్వు కాదు అనుకున్నవాడు నన్ను చేసుకుంటే నీకేంటి బాధ, ఓ నీకోసం పిచ్చోళ్ళ తిరగకుండా దారిలో పడుతున్నాడని కుళ్ళ, నీలాంటి దానివల్ల నీ లైఫ్ పాడైంది, నన్ను కాదు అన్నవాడు తను చేసుకున్న దాని కారణంగా జీవితం విరక్తిగా మారి చావాలి అనుకున్న వాణ్ణి కాపాడాలి అనుకొని నా మనసుకైన గాయం మాంచుకునే ప్రయత్నం, ఈ పెళ్ళింకా నీ ఆటలు సాగకూడదు అనే ఆలోచనతో చేసుకుంటున్నాం, ఇది నా నిర్ణయం, నాకు కావాలి అనుకున్నా, వాణ్ణి ఎలాగో నాకు కాకుండా చేశావు, నువ్వు కావాలి అనుకున్న వాడికి బ్రతికే లేకుండా చేశావు, ఏదో ఒక రకంగా మా ఇద్దరం కొత్త జీవితం మొదలు పెట్టాలి అనుకుంటున్నాం, ఇంకెందుకు డ్రామాలు, మర్యాదగా వచ్చావు అక్షింతలు వేసి పెట్టింది తినిపో, లేదా ఇప్పుడే బయటికి పో, ఈ నిశ్చితార్థం ఆగదు, అట్టే మాట్లాడితే ఇప్పుడే పెళ్లి చేసుకొని నీ నోరు, నీ మాయలో పడి నాకు అన్యాయం చేసిన నీ భర్త నోరు మూయిస్తాను అని బిల్డప్ ఇచ్చింది భువన. అంతే. విక్రాంతి సీరియస్ అవుతూ భువన నోరు జారకు చెప్తున్నా, అనన్యపై నోరు పారేసుకుంటే చివరికి బాధపడతావు చెప్తున్నా, నీల్ మల్హోత్రా సంగతి నీకు తెలీదు, ఆమె నీ మంచి కోసం చెప్తుంటే వినడం మానేసి
తననే మాటలంటున్నావు? తను ఊరుకున్నా నేను ఊరుకొని చెప్తున్నా అన్నాడు. అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్నేమన్నా పర్వాలేదు, ప్లీజ్ భువన, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోకు అని చెప్తుంటే భువన రంకెలు వేస్తూ, ఎందుకు చేసుకోకూడదు? సరే అయితే నువ్వు నా బావ జీవితం నుండి తప్పించుకొని నాకు నా బావని తిరిగిచ్చేస్తావా? బావని చేసుకుంటాను. ఆ మాట విన్న అనన్య, విక్రాంత్ షాక్ అయ్యారు. గాయత్రి బాలు ఓపిక లేనట్టు భువన అని అరిచారు. సదానందం ఇబ్బందిగా ఏంటిది భువన అని అరిచారు. ఆమె కోపంగా, తప్పేముంది, నాకు కావాలి అనుకున్న వాణ్ణి ఈమె పడేసుకుంది. ఈమె కావాలి అనుకున్న వాడికి బ్రతికే లేకుండా చేసింది. ఇప్పుడొచ్చి ఈ పెళ్ళి ఆపాలి అని చూస్తుంది. ఎలాంటి ఆడది ఈమె, ఛీ అని అందరి ముందు అనన్యని అవమానిస్తూ ఉంది. అది చూసి నీలు మల్హోత్రా చాలా ఆనందపడుతూ, నన్ను కాదు అన్న నీకు మనశ్శాంతి లేకుండా చేయడమే నా లక్ష్యం అనన్య. అందుకు భువనని ఒక పావులా వాడుకుంటున్నా. నీకు నేను ఏంటో తెలుసుగా. ఈ భువనికి తెలియక నాకు సపోర్ట్ వస్తుంది అనుకుంటూ ఉన్నాడు. అతడి మనసులో ఏమనుకుంటున్నాడో అనన్య తెలుసుకోగలదు. అందుకే ఎలా అయినా ఈ నిశ్చితార్థం ఆపాలని అవమానం భరిస్తూ అక్కడే ఉంది. విక్రాంత్ ఓపిక లేనట్టు, భువన ఇంక చాలా ఆపు, నీ పిచ్చివాగుడు కట్టిపెట్టు. నీ మేలు కోరి నీ బాధ్యత ఉన్నవాడిగా ఈ దారుణం ఆపాలని చూశాను. అనన్య నిన్ను కాపాడాలి అనుకుంది. నువ్వు కావాలని ఊబిలో దిగుతున్నావు. నిన్ను కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాదు. నీకు అనుభవంతో బుద్ధొస్తుంది. నీ కర్మ. నిన్ను వెనకేసుకొస్తున్న నీ తల్లి తండ్రికి లేని బాధ మాకేంటి? అనుభవించు. నా భార్యని ఇంకొక మాట మాట్లాడితే తను ఊరుకున్నా నేను ఊరుకోను. ఇక్కడే నిన్ను నువ్వు చేసుకుంటా అంటున్న వాణ్ణి ముక్కలు చేసి పారేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. భువన కాస్త తగ్గింది. నీల్ మల్హోత్రకి అతడి సంగతి తెలుసు. అందుకే నోరెత్తలేదు. అందరి ముందు మంచివాడి మార్కులు కొట్టేయాలన్నట్టు అమాయకంగా చూస్తూ ఉన్నాడు. బాలు విక్రాంత్ వద్దకు వచ్చి, సార్ వెళ్ళిపోదాం రండి. ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి ప్లాన్ ఏదో చేసుంటారని. మీకు మర్యాద లేని వీళ్లతో వియ్యం నాకు వద్దు అని అడిగాడు. గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ, బావా క్షమించు. మీకు గౌరవం ఇవ్వని అక్క తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరంటే నాకెంతో గౌరవం ఉంది. ప్లీజ్ నన్ను అన్యాయం చేయకండి. నేను మీతో వచ్చేస్తా అంటూ స్టేజ్ దిగపోయింది. బాలు ఫీల్ అవుతూ గాయత్రి వైపు చూశాడు. అనన్య కంగారు పడుతూ విక్రాంత్ వైపు చూస్తుంది. తన గౌరవం కోసం ప్రేమించుకున్న జంట విడిపోయే పరిస్థితి కనిపిస్తుందని అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవరికి ఫోన్ చేసి మాట్లాడి 5 నిమిషాల్లో ఏదో పార్సిల్ వచ్చేలా చేశాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. భువన గాయత్రి చేయి పట్టుకొని నువ్వొద్దు అని జరిగే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటే, ఎందుకు వాడి వెంట వెళ్తున్నావు? సిగ్గులేదా నీకు? ఆగు అంటూ వెనక్కి లాగుతూ, నువ్వు ఈ ఇంటి పిల్లవి. నీకు వీడికంటే మంచి కుర్రాడినిచ్చి పెళ్లి జరిపిస్తాను. ప్రస్తుతం ఇక్కడ నా ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది. వచ్చిన వాళ్ళు బయటికి పోండి అని బిల్డప్ ఇస్తుంటే ఏదో బాక్స్ ఓపెన్ చేశాడు. విక్రాంత్ కోపంగా భువన వైపు చూస్తూ, ఇంకా చాలా ఆపు అని కోపంగా చూస్తూ నోరు మూయించి బాలు చేతిగా బాక్స్లో ఉన్న తాలిబొట్టు తీసి అందిస్తూ, నా మీద గౌరవంతో పెళ్ళి ప్రేమ వదులుకునే ఆలోచన చేసావు చూడు. నువ్వురా విశ్వాసం గలవాడివి. కొందరుంటారు, విశ్వాసం అనే మాటకి వాళ్ళకి అర్థం కూడా తెలీదు. కేవలం స్వార్థం మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళకి నేను ఏమాత్రం విలువివ్వను. వాళ్ళ కర్మ వాళ్ళది, అనుభవిస్తారు. గాయత్రి నా బాధ్యత. నాకు చెల్లెలైనా మరదలైనా అదే. దాని పెళ్ళి ఆపితే ఎలా? ప్రస్తుతం అది ఈ ఇంటి పిల్ల. నువ్వు తాళి కట్టి మన ఇంటి పిల్లని చేసుకో. వెంట తీసుకుపోదాం అన్నాడు. అంతే.
అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. భువన కంగారుగా నో అంటూ ఉండగా సదానందం రాజీ సంతోషంగా ముందుకొచ్చారు. భువన అర్థం కానట్టు నీల్ మల్హోత్రా వైపు చూసింది. అతడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు, ఆగు అన్నట్టు ఆపాడు. గాయత్రి బాలు వైపు సంతోషంగా చూసింది. బాలు విక్రాంత్ చేతుల మీదుగా తాలిబొట్టు అందుకొని అక్కడ ఉన్న పురోహితుల వైపు చూశాడు. వాళ్ళు మంత్రాలు జపిస్తూ ఉన్నారు. అతడు తాళి కట్టాడు. వచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా అక్షింతలు వేశారు. అనన్య భర్త వైపు గొప్పగా చూస్తూ ఉంది. మాలిని ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టు రగిలిపోతూ ఉంటే మహేంద్ర సైగ చేశాడు. అక్షింతలు వెయ్యి, చూస్తున్నావేంటి అని ఆవిడ్ని ముందుకు తీసుకువచ్చి అక్షింతలు వేస్తూ ఆవిడ చేత వేయించాడు. విక్రాంత్ కోపంగా చూస్తూ ఏదో అనే ప్రయత్నం చేస్తున్నాడు. అనన్య అతడు చేయి పట్టుకొని వద్దు అంటూ ఉంది. అంతేకాదు, వాళ్ళెవరో ఆమెకు తెలీదు. వాళ్ళు కోపంగా చూస్తూ ఉన్నాడు. గాయత్రి అనన్య వైపు ఇబ్బందిగా చూస్తూ అక్షింతలు వేస్తున్న వారిని గౌరవంగా చూడక తప్పదు అన్నట్టు చేతులు జోడించి నిల్చుంది. మహేంద్రవర్మ చేతిలో మిగిలిన ఇంకొన్ని అక్షింతలు చూసి చూడనట్టుగా విక్రాంత్ అనన్య మీద వేసి ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. ఆ దృశ్యం విక్రాంత్ గమనించలేదు. అప్పటికే ఎక్కడ లేని కోపంతో ఉన్నాడు. అనన్య గమనించింది. అలాగే గాయత్రి మాలిని చూశారు. మాలిని రగిలిపోతూ అతడి చేయి పట్టుకుని వెనక్కి లాక్కుపోయింది. భువన కోపంగా చూస్తూ ఉంటే ఇంక వెళ్దామన్నట్టు బాలు గాయత్రి వైపు చూశాడు విక్రాంత్. నీల్ మల్హోత్రా స్టైల్గా హలో బాస్, ఏంటి నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి? నేనేం చేతకండి వాడిని అనుకున్నావా? నేను కూడా ఇదే ప్లేస్లో భువనని పెళ్లి చేసుకుంటా, చూస్తూ ఉండు అని అప్పటికప్పుడు తెప్పించిన తాలిబొట్టు అందుకొని భువన మెడలో కడుతుంటే ఆమె ఈగో సాటిస్ఫై అయింది. కానీ అనన్య ఓ నో అని అడ్డుకునే ప్రయత్నం చేయబోయేది. విక్రాంత్ అడ్డుకుంటూ నో, నువ్వు అవమానపడ్డం నాకు ఇష్టం లేదు. ఇంక చాలు, ఇట్స్ ఓవర్. ఇదంతా భువన చేతులారా చేసుకుంది. ఇకపై జరిగేది దాని కర్మ. వదిలే, రా వెళ్దాం. ఇక్కడ కొందరిని చూస్తుంటే నాకు కంట్రోల్ తప్పుతుంది అని మహేంద్ర మాలిని వైపు అసహ్యంగా చూస్తూ ముందుకు కదిలాడు. అతడు వెనకే గాయత్రి బాలు ఉన్నారు. సదానందం రాజీ మాత్రం చిన్న కూతురు కోరుకున్న వాడితో పెళ్లి చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. అది కూడా విక్రాంత్ ఇంటికి. ఇంకేం కావాలి అని ఊపిరి తీసుకున్నారు. కానీ భువన చేసుకుంది సాధారణమైన వాణ్ణి కాదు, నీల్ మల్హోత్రా. వాడు తమ కూతుర్ని ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ ఉంటే నీల్ మాత్రం అనన్య వైపు చూస్తూ నిన్ను వదలను అన్నట్టు సైగ చేశాడు. ఆమె చీ అనుకొని భర్త చేయి పట్టుకొని అక్కడి నుంచి ముందుకు కదిలింది. మొత్తానికి నిశ్చితార్థ వేడుక పెళ్లి వేడుకగా మారి 2 జంటల వివాహం జరిగింది. అనన్య అక్కడ ఒక దృశ్యం చూసి భయపడింది. ఆ దృశ్యం పేరు నీల్ మల్హోత్రా. అలాగే ఒక జంట వైపు చూసి ఆశ్చర్యపోయింది. వాళ్లే మాలిని మహేంద్ర. ఎవరా పెద్ద అయినా? ఎందుకైనా కళ్ళల్లో తెలియని ఆవేదన కనిపించింది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జరిగిందంతా అక్కడికి వచ్చిన అతిథుల్లో ఉన్న రితేష్ చూశాడు. వేడుక చూసినట్టు ఆ గొడవంతా ఎంజాయ్ చేశాడు. కానీ లాస్ట్లో ఆగిపోయే వేడుక, పెళ్లి వేడుక చేసిన విక్రాంత్ తెలివి ధైర్యం మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వావ్ విక్రాంత్, యు ఆర్ గ్రేట్, బట్ ఐ యామ్ డబుల్ గ్రేట్ అనిపించుకొని నీ సంగతి చూస్తా, వెయిట్ అండ్ సీ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక కథ ఎక్కడ మలుపు తిరగబోతుంది? ఇక నీల్ భువనను పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇక రితేష్ ఏం చేయబోతున్నాడు అనేది ఇక రాబోయే ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ల వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఈ సిరీస్ గురించి, ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.